వంకాయ, కోడిగుడ్డు, ములక్కాయ కూర అనమాట. ఎలా చేస్తాను పులుసు ఎలా చేస్తాను అనేది చూసేయండి. ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి గుడ్లు అయితే వేయించేస్తాను. గుడ్లు ఎంత పడితే పచ్చి పచ్చిగా బాగుండవు, ఎంత పెంచితే అంత బాగుంటాయి. పులుసులో గుడ్డు చాలా బాగుంటుంది. సరే, ఇంకా కొంచెం ఆయిల్ వేసేస్తా. కొంచెం తాలింపు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా. ఇవి బాగా కొంచెం ఆగాలన్నమాట. నేను ములక్కాయ ముక్కలు గుడ్లతో పాటే బాయిల్ చేసేస్తాను, ఎందుకంటే ములక్కాయ ఉడకడం లేట్ అయిపోతుంది. అందుకని తొందరగా కావాలంటే ములక్కాయ ముక్కలు కూడా గుడ్లతో పాటు బాయిల్ చేసేసుకోవాలి. అప్పుడు తొందరగా ములక్కాయ ఉడకాల్సిన అవసరం ఉండదు కదా, అందుకే తొందరగా అయిపోతుంది. కొంచెం పసుపు, ఉప్పు వంకాయ ముక్కలు వేసాక వేస్తాను. పులుసులోకి కాబట్టి ఎక్కువ ఉల్లిపాయ ఆగవసరం లేదు. వంకాయ ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు వేస్తా. కొంచెం ఒక స్పూన్ వేసానులే. ఇంక ఇది మగ్గనిద్దాము. వంకాయ మగ్గాలి. నేనైతే టమాటాలు మెత్తగా మిక్స్ చేసేస్తాను, ఎందుకంటే చింతపండు తక్కువ పట్టిద్ది అన్నమాట. నేను టమాటాలు బాగా గ్రేవీ పట్టేసాను, ఇందులో వేసేస్తున్నాను. ఇది కొంచెం మగ్గాక అప్పుడు చింతపండు వేస్తాను. కారం చింతపండు కొంచెం మగ్గాలి, పచ్చివాసన పోవాలి. పులుసు అంటే బాగా పులుసుగా ఉండకూడదు. నేను కారం తర్వాత వేస్తాను, మగ్గిపోతే. వంకాయ ఉడుకుతుంది. కారం వేస్తున్నా, 2 స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే పులుసులో కాబట్టి కారం ఎక్కువే పట్టిద్ది. చింతపండు గుజ్జు అనమాట, కొంచెం గట్టిగానే చేసుకున్నాను. ఇది వేస్తున్నాను, ఇది వేస్తా. చూద్దాం అంత వచ్చింది, పులుపు ఉంటుందా. పులుసు గట్టిగా ఉండాలన్నమాట, బాగా అతుక్కుపోయినట్టు. చాలా బాగుంది. కొంచెం ఉప్పు తగ్గింది. కొంచెం ఉప్పు వేస్తున్నా. కోడిగుడ్లు, ములక్కాయలు, గుడ్డు పులుసు అయిపోయింది. వంకాయలు కూడా మగ్గిపోయినాయి. ముక్క కొంటే బాగుంటుంది, చిటికితే బాగుంటుంది. వంకాయ ఉడికిపోయింది, అయిపోయింది. కాలుతుంది. ములక్కాయ, కోడిగుడ్డు, వంకాయ ముక్కలు. టమాటా మాత్రం గ్రేవీ చేసేస్తాను, ఎందుకంటే చింతపండు తక్కువ పట్టిద్ది అనగా చింతపండు పులుసు అంటే జలుబు చేసిద్దేమో అని. కొంచెం టమాటా కూడా జలుబు చేసిద్ది, కాకపోతే అంత ఉండదు కదా అని. కాలుతుంది, వేడిగా ఉంది. సూపర్గా ఉంది. మీరేం చేసుకున్నారు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ.